నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ఒకప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఒకే నాయకురాలి ప్రయాణంలో ఎన్నో మలుపులు. పదవులు మారాయి, పార్టీలు మారాయి, రాజకీయ పరిస్థితులు మారాయి. కానీ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు దగ్గుపాటి పురంధేశ్వరి. అసలు రాజకీయాల్లోకి ఆమె ఎలా వచ్చారు? తొలి అడిగే ఆమెను జాతీయ రాజకీయాల వైపు ఎలా తీసుకెళ్లింది? ఎంపీగా మొదలైన ప్రయాణం కేంద్ర మంత్రి స్థాయికి ఎలా చేరింది? లెట్స్ వాచ్. రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత నిలబడ్డం మరో ఎత్తు. కానీ రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం మాత్రం అంతకంటే పెద్ద సవాల్. అందులోనూ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే పరిచయం ఒక్కటే సరిపోదు. రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, వచ్చిన అవకాశాన్ని నాయకత్వంగా మలుచుకోవాలి. ఈ 3 దశలను దాటుకుంటూ తన రాజకీయ ప్రయాణాన్ని నిర్మించుకున్న నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పురంధేశ్వరి రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమయానికి ఆమె పరిచయం కొత్తది కాదు. కానీ ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కొత్తే. ప్రజా జీవితంలోకి రావాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు మొదటి పెద్ద అవకాశం 2004లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున బాపట్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల బరిలోకి దిగి తొలిసారే విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అదే ఆమె రాజకీయ జీవితానికి అసలు ప్రారంభ బిందువు. లోక్సభకు వెళ్లిన తర్వాత పురంధేశ్వరి తన పాత్రను కేవలం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితం చేయలేదు. పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో పాటు వివిధ విధానపరమైన అంశాలపై తన అభిప్రాయాలను వినిపించారు. కొత్తగా వచ్చిన నాయకురాలిగా తనపై ఉన్న అంచనాలను ఎదుర్కొంటూనే జాతీయ స్థాయి రాజకీయ వ్యవహారాల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఎంపీగా తొలి టర్మ్లోనే పేరు తెచ్చుకోవడం ఆమె రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారింది. అక్కడితో ఆ ప్రయాణం ఆగలేదు. పార్లమెంటులో ఆమె పనితీరుకు వచ్చిన గుర్తింపు కేంద్ర ప్రభుత్వంలో మరింత కీలక బాధ్యతలకు దారితీసింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం పురంధేశ్వరికి లభించింది. ఈ దశ ఆమె రాజకీయ జీవితంలో కీలకమైన మలుపు. ఎందుకంటే అప్పటి వరకు ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన ఆమె ఇప్పుడు దేశ పరిపాలనలో భాగమైన కేంద్ర మంత్రిగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురైన బాధ్యతలు రాజకీయ అనుభవాన్ని మరింత విస్తరించాయి. ఢిల్లీ రాజకీయాల్లో అధికార వ్యవస్థను దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. మంత్రిత్వ శాఖ నిర్వహణ నుంచి పార్లమెంటరీ వ్యవహారాల వరకు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక నాయకురాలిగా తనని తాను మరింత తీర్చిదిద్దుకునే అవకాశం లభించింది. ఒక ఎంపీగా మొదలైన ప్రయాణం కేంద్ర మంత్రిగా ఎదగడం ద్వారా కొత్త స్థాయికి చేరింది. అయితే రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పురంధేశ్వరి రాజకీయ జీవితంలోనూ ఆ దశ వచ్చింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ఆమె రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్లో కొనసాగిన నాయకురాలు ఆ తరువాత బీజేపీ వైపు అడుగులు వేశారు. ఈ నిర్ణయం ఆమె రాజకీయ జీవితానికి కొత్త అధ్యాయంగా మారింది. ఒక జాతీయ పార్టీ నుంచి మరో జాతీయ పార్టీలోకి మారడం అంటే కేవలం పార్టీ మార్పు కాదు. దాని వెనుక రాజకీయ పరిస్థితులుంటాయి, ఆలోచన విధానం ఉంటుంది, భవిష్యత్ రాజకీయాలపై ఒక అంచనా ఉంటుంది. పురంధేశ్వరి ఈ విషయంలో కూడా ఈ మార్పు ఆమె రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశనిచ్చింది. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో బీజేపీలోకి వచ్చిన ఆమె అక్కడ సాధారణ నాయకురాలిగా ఆగిపోలేదు. బీజేపీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్రను విస్తరించారు. కేంద్ర రాజకీయాల్లో పనిచేసిన అనుభవాన్ని రాష్ట్ర స్థాయి పార్టీ నిర్మాణానికి అనుసంధానం చేయడం మొదలుపెట్టారు. పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించేందుకు ప్రయత్నించడం వరకు ఆమె క్రమంగా పెరిగింది. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టారు, మరో రాజకీయ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక ప్రయాణాన్ని నిర్మించుకున్నారు. పుట్టిన నేల నుంచి పెరిగిన వాతావరణం వరకు వ్యక్తిగత జీవితంలోని కీలక మలుపుల నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టే నిర్ణయం వరకు
పురంధేశ్వరి ప్రస్థానానికి ప్రతి దశ ఒక ప్రత్యేక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఆ నేపథ్యమే ఆమె రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 2004 నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది చూద్దాం. ఒక నాయకురాలి రాజకీయ ప్రస్థానం ఒక్క రోజులో మొదలవదు. దాని వెనుక కుటుంబం ఉంటుంది, పెరిగిన వాతావరణం ఉంటుంది, విద్య ఉంటుంది, జీవితంలో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయి. పురంధేశ్వరి విషయంలో ఈ నేపథ్యం మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే రాజకీయాలంటే పరిచయం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆమె రాజకీయ కుటుంబంలోనే తన వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. దగ్గుబాటి పురంధేశ్వరి 1954 జూలై 22న చెన్నైలో జన్మించారు. నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతుల కుమార్తెగా నందమూరి కుటుంబంలో పెరిగారు. తండ్రి సినీ రంగంలో అగ్రస్థానంలో ఉండడం, ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించడం, కుటుంబ జీవితాన్నే కాకుండా ఆ ఇంటి వాతావరణాన్ని కూడా రాజకీయ చర్చలకు దగ్గర చేసింది. అయితే చిన్నతనంలోనే రాజకీయ నాయకురాలిగా మారాలనే లక్ష్యంతో పురంధేశ్వరి ముందుకు సాగలేదు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆమె కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. దీంతో పురంధేశ్వరికి నందమూరి కుటుంబంతో ఉన్న రాజకీయ నేపథ్యానికి తోడు దగ్గుబాటి కుటుంబంతోనూ రాజకీయ అనుబంధం ఏర్పడింది. రెండు కుటుంబాలకు రాష్ట్ర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉండడంతో ప్రజా జీవితం ఆమెకు పూర్తిగా కొత్తగా మారాల్సిన అవసరం లేకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేటువంటి నిర్ణయం మాత్రం తర్వాతే వచ్చింది. ఆ నిర్ణయం 2004లో కార్యరూపం దాల్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన పురంధేశ్వరి అదే ఏడాది బాపట్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే ఆమె ప్రత్యక్ష రాజకీయ జీవితానికి అధికారిక ఆరంభం. కుటుంబ నేపథ్యంతో వచ్చినటువంటి గుర్తింపును పక్కన పెడితే ప్రజల తీర్పుతో పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భం ఇదే. ఒకవైపు కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధిగా బాధ్యత, మరోవైపు జాతీయ రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆమె ముందుకు సాగారు. 2004 నుండి 2006 వరకు ఆమె లోక్సభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత 2006లో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 2 ఏళ్లకే పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో పురంధేశ్వరి మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి బాపట్ల నుంచి కాకుండా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. అదే ఏడాది రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా కొనసాగారు. దీంతో కేంద్ర రాజకీయాల్లో ఆమెకున్న ప్రాధాన్యం మరింత పెరిగింది. 2012లో ఆమెకు మరో కీలక బాధ్యత వచ్చింది. వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకే శాఖకు పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని భిన్నమైన రంగాల్లో పనిచేసిన అనుభవం ఆమె రాజకీయ ప్రస్థానానికి మరో కోణాన్ని జోడించింది. 2004లో ఎంపీగా మొదలైన ప్రయాణం 2006లో కేంద్ర మంత్రిగా మారింది. 2009లో మరోసారి లోక్సభకు వెళ్లి 2012లో మరో కేంద్ర శాఖ బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకుంది. అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి దశలోనే పురంధేశ్వరి తన రాజకీయ జీవితాన్ని జాతీయ స్థాయిలో బలపరుచుకున్నారు. కానీ ఈ ప్రయాణం అక్కడితో ఆగలేదు. 2014లో ఆమె రాజకీయ జీవితంలో మరో పెద్ద నిర్ణయం వచ్చింది. దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి అదే పార్టీకి దూరమై మరో రాజకీయ వేదిక వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్లో దశాబ్ద కాలం రాజకీయ ప్రస్థానం, కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు, ఆ తర్వాత ఒక్కసారిగా రాజకీయ వేదిక మారింది. 2014లో బీజేపీలోకి వచ్చిన పురంధేశ్వరి కొత్త పార్టీలో తన స్థానాన్ని ఎలా నిర్మించుకున్నారు? ఎన్నికల్లో ఎదురైన గెలుపోటములను దాటి పార్టీ నాయకత్వంలో కీలకంగా ఎలా ఎదిగారు? 2023లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలి బాధ్యతలు ఆమెకు ఎందుకు అప్పగించారు? అసలు బీజేపీలోకి వచ్చిన తర్వాత పురంధేశ్వరి రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది చూడండి.
10 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి 2014లో తీసుకున్న నిర్ణయం ఆమె రాజకీయ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అధికార పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రాజకీయ వేదికపై తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. దాదాపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకురాలు ఒక్కసారిగా మరో జాతీయ పార్టీ గూటికి చేరడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరిన తర్వాత పురంధేశ్వరికి కొత్త బాధ్యతలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో భాగంగా పనిచేసిన ఆమె ఇప్పుడు బీజేపీ తరపున పార్టీని బలోపేతం చేయాల్సిన పాత్రలోకి మారారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకున్న పరిమిత రాజకీయ స్థలాన్ని విస్తరించడం ఆమె ముందున్న సవాల్గా మారింది. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ నిర్మాణానికి ఉపయోగించే ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరిన కొద్ది కాలానికే 2014 సాధారణ ఎన్నికలొచ్చాయి. పురంధేశ్వరి రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. గతంలో వరుసగా 2 సార్లు లోక్సభకు ఎన్నికైన నాయకురాలికి కొత్త పార్టీ తరపున ఎదురైన తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. కానీ ఆ ఓటమి రాజకీయ ప్రయాణానికి ముగింపు కాలేదు. ఎన్నికల ఫలితం మారినా పార్టీలో ఆమె పాత్ర కొనసాగింది. బీజేపీ జాతీయ స్థాయిలో ఆమెకు వివిధ బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని కొనసాగించారు. 2019లో మరోసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు పురంధేశ్వరి. ఈసారి కూడా బీజేపీ తరపున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లోనూ విజయం దక్కలేదు. వరుస ఎన్నికల పరాజయాలు ఎదురైనా బీజేపీలో ఆమె రాజకీయ ప్రాధాన్యమూ తగ్గలేదు. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా కొనసాగుతూ రాష్ట్రంలో బీజేపీ రాజకీయ విస్తరణ కోసం పనిచేశారు. ఇక్కడే పురంధేశ్వరి రాజకీయ ప్రయాణంలోని మరో కోణం కనిపిస్తుంది. ఎన్నికల్లో గెలుపోటములు ఒక నాయకుడి రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. కానీ పార్టీ వ్యవస్థలో నాయకత్వ బాధ్యతలు, సంస్థాగత అనుభవం, రాజకీయ పరిచయాలు మరో స్థాయిలో ప్రభావం చూపుతాయి. పురంధేశ్వరి విషయంలోనూ ఇదే జరిగింది. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్రను కొనసాగిస్తున్న పురంధేశ్వరికి 2023 జూలైలో కీలక బాధ్యత దక్కింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమెను నియమించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకురాలికి ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యత వచ్చింది. ఇది ఆమె రాజకీయ జీవితంలో మరో ముఖ్యమైన మలుపు. ఎందుకంటే ఎంపీగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఒక బాధ్యత అయితే, కేంద్ర మంత్రిగా దేశ పరిపాలనలో భాగం కావడం మరో బాధ్యత. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా మాత్రం మొత్తం పార్టీని సమన్వయం చేయాలి. నాయకులు, కార్యకర్తలు, రాజకీయ భాగస్వామ్యాలు, ఎన్నికల వ్యూహాలు అన్నింటినీ ఒకే దిశలో నడిపించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయ విస్తరణపై పురంధేశ్వరి దృష్టి పెట్టారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి మరింత స్థానం కల్పించడం వంటి అంశాలపై ఆమె పనిచేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి ముందున్నది సాధారణ రాజకీయ బాధ్యత కాదు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి బలమైన రాజకీయ స్థానం కావాలి. నాయకత్వాన్ని సమన్వయం చేయాలి. ఎన్నికల సమరంలో పార్టీ పాత్రను కీలకంగా మార్చాలి. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కూటమి సమీకరణాలు రూపుదిద్దుకున్నాయి. ఈ పరిణామాల మధ్య పురంధేశ్వరి నాయకత్వానికి అసలైన పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఆమె పాత్ర ఏంటి? ఆ ఎన్నికల తర్వాత పురంధేశ్వరికి దక్కిన కొత్త రాజకీయ స్థానం ఏంటి? లెట్స్ వాచ్. 2023 జూలైలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరికి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత వచ్చింది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఇచ్చినా రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యత మాత్రం పూర్తిగా భిన్నమైంది. పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడం, రాష్ట్ర సమస్యలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం,
ఎన్నికల కోసం సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేయడం, ఇలా అనేక బాధ్యతలు ఆమె ముందున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణం పూర్తిగా మారింది. 3 పార్టీల కూటమిలో బీజేపీకి ఉన్న స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత పురంధేశ్వరిపై కూడా పడింది. గతంలో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి మరోసారి పార్లమెంటు బరిలోకి దిగారు. ఈసారి ఆమె పోటీ చేసిన నియోజకవర్గం రాజమండ్రి లోక్సభ స్థానం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె కూటమి మద్దతుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో ప్రత్యేకమైన రిటర్న్. గతంలో బాపట్ల నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన ఆమె విశాఖపట్నం నుంచి కూడా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటములు ఎదుర్కొన్న తరువాత దాదాపు దశాబ్దం గ్యాప్తో 2024లో రాజమండ్రి నుండి మళ్లీ లోక్సభకు ఎన్నికయ్యారు. 2024లో లోక్సభకు ఎన్నికైనటువంటి తర్వాత పురంధేశ్వరి మరోసారి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రలోకొచ్చారు. ఈసారి ఆమె ముందున్నది కేవలం ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో తన అనుభవాన్ని ఉపయోగించడం, బీజేపీ ఎంపీగా పార్టీ విధానాలను సమర్థించడం వంటి బాధ్యతలు కూడా ఆమె రాజకీయ పాత్రలో భాగమయ్యాయి. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కూడా ఆమె పార్టీకి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ స్థాయి బాధ్యతలు, మరోవైపు రాష్ట్ర పార్టీ నాయకురాలిగా సంస్థాగత బాధ్యతలు. ఈ 2 పాత్రలను సమన్వయం చేయడం ఆమె రాజకీయ జీవితంలో మరో కొత్త దశగా మారింది. పురంధేశ్వరి ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ప్రతి దశలోనూ ఒక మార్పు కనిపిస్తుంది. 2004లో తొలిసారి లోక్సభకు వెళ్లిన నాయకురాలు 2006లో కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో మరోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో పార్టీ మారారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటములు ఎదురైనా రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. 2023లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులయ్యారు. 2024లో రాజమండ్రి నుంచి మళ్లీ లోక్సభలోకొచ్చారు. అంటే పురంధేశ్వరి రాజకీయ జీవితం కేవలం పదవుల జాబితా కాదు, గెలుపు, ఓటమి, పార్టీ మార్పు, నాయకత్వ బాధ్యత, తిరిగి ఎన్నికల విజయం, ఇలా ఎన్నో మలుపులు దాటిన ప్రయాణం. రాజకీయాల్లో ఒక నాయకురాలి బలం ఆమె దగ్గర ఉన్న పదవుల్లో మాత్రమే కనిపించదు. ఒక పార్టీని ఏ దిశలో నడిపించగలదు, తన రాజకీయ అనుభవాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించగలదు, మారుతున్న సమీకరణాల్లో తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకోగలదు అన్నదే అసలు నాయకత్వానికి కొలమానం. పురంధేశ్వరి రాజకీయ ప్రయాణంలోనూ ఇదే కోణం కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పట్టు, ఇవన్నీ కలిపి ఆమెకు ఒక ప్రత్యేక రాజకీయ ప్రొఫైల్ను ఇచ్చాయి. ఇంతటి అనుభవాన్ని పురంధేశ్వరి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉపయోగిస్తున్నారు? బీజేపీకి రాష్ట్రంలో తనకంటూ ఒక బలమైన రాజకీయ స్థానం తీసుకురావడంలో ఆమె నాయకత్వం ఎంతవరకు ప్రభావం చూపుతోంది? జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిచయాలను రాష్ట్ర ప్రయోజనాలకు అనుసంధానం చేయగల సామర్థ్యం ఆమెకు ఎంతవరకు బలంగా మారింది? లెట్స్ వాచ్. పురంధేశ్వరి రాజకీయ శైలిలో కనిపించే ముఖ్యమైన అంశం వ్యవహారాలను కేవలం ఎన్నికల కోణంలో చూడకుండా సంస్థాగత దృష్టితో చూడడం. ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదు, దానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలుండాలి, ప్రజల్లో నిరంతరంగా కనిపించే రాజకీయ కార్యక్రమాలుండాలి, పార్టీ విధానాలను స్పష్టంగా చెప్పే నాయకత్వం ఉండాలి. రాష్ట్ర బీజేపీకి ఇదే అవసరం. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకున్న అనుభవం కీలకంగా మారుతుంది. కేంద్రంలో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల ఢిల్లీ రాజకీయాల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక అంశాన్ని జాతీయ స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై ఉన్న పరిచయం స్థానిక సమస్యలను జాతీయ రాజకీయాలతో అనుసంధానం చేసే అవకాశం ఇస్తుంది. ఈ 2 అనుభవాల కలయికే పురంధేశ్వరి రాజకీయ ప్రొఫైల్లో ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందున్న ప్రధాన సవాలు తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ స్థలాన్ని మరింత విస్తరించుకోవడం. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య జాతీయ పార్టీగా తన ప్రభావాన్ని పెంచుకోవాలంటే కేవలం కూటమి రాజకీయాలపై ఆధారపడడం సరిపోదు. పార్టీకి సొంత క్యాడర్, సొంత ఓట్ బేస్, సొంత రాజకీయ నెరేటివ్ అవసరం. ఇక్కడే పురంధేశ్వరి పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కూటమి రాజకీయాలను సమన్వయం చేస్తూనే బీజేపీ సొంత బలాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం ఒకవైపు, పార్టీ స్వతంత్ర గుర్తింపుని నిలబెట్టుకోవడం మరోవైపు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించగలగడం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెకు ఎదురయ్యే కీలక పరీక్ష. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి, మౌలిక వసతులు, పరిశ్రమలు, కేంద్ర పథకాలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంతో అనుసంధానం చేయడం ఆమె రాజకీయ పాత్రలో ముఖ్యమైన అంశంగా మారుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వం వహిస్తూనే కేంద్రంతో సంబంధాలను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీకి రాజకీయంగానే కాకుండా పరిపాలనా పరంగా కూడా ప్రాధాన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. అయితే అనుభవం ఎంతున్నా రాజకీయాల్లో ప్రతి దశ ఒక కొత్త పరీక్షే. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో మరింత విస్తరించాలంటే పార్టీకి బలమైన నాయకత్వ నిర్మాణం అవసరం. యువ నాయకులను ముందుకు తీసుకురావడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు. అదే సమయంలో కూటమి రాజకీయాల్లో పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మిత్రపక్షాలతో సమన్వయం అవసరమే అయినా బీజేపీకి సొంత రాజకీయ స్వరం ఉండాలి. ఆ స్వరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగితేనే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. పురంధేశ్వరి రాజకీయ జీవితాన్ని ఒక్క పదవితోనో ఒక్క పార్టీతోనో నిర్వచించలేం. కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన పరిచయం ఆమె ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. దాన్ని దాటి ప్రజాప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా, పార్టీ నాయకురాలిగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా, పార్లమెంటేరియన్గా తన ప్రయాణాన్ని విస్తరించుకున్నారు. ఆమె రాజకీయ కథలో గెలుపులున్నాయి, ఓటములు ఉన్నాయి, మారిన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి, కొత్త నిర్ణయాలు ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన రాజకీయ పాత్రను మార్చుకుంటూ ముందుకు సాగిన ప్రయాణం ఉంది. ఒక కుటుంబం ఇచ్చిన వారసత్వంతో పరిచయం మొదలైంది. రాజకీయ ప్రయాణం మాత్రం కాలంతో పాటు తనదైన రూపాన్ని సంతరించుకుంది. అధికారాన్ని చూశారు, ప్రతిపక్ష రాజకీయాలను చూశారు, గెలుపును చూశారు, ఓటమిని ఎదుర్కొన్నారు, కేంద్ర రాజకీయాలను దగ్గరగా చూశారు, రాష్ట్ర రాజకీయాల్లోనూ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పురంధేశ్వరి ముందున్నది మరో కొత్త అధ్యాయం. ఆమెకున్న జాతీయ స్థాయి అనుభవం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎంత బలంగా మారుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని ఎంత దూరం తీసుకెళ్లగలుగుతారు, మారుతున్న రాజకీయ సమీకరణాల్లో తనకంటూ ఉన్న స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? సమాధానాలు కాలమే చెప్తుంది. ఇది వాల్టి ద లీడర్. నమస్తే.